నీ భర్త మారు మనసు పొందాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఆయన సన్నిధిలో ఉన్న నీవు ప్రార్థన చెయ్యాలా. నువ్వు ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నువ్వు గోజాడుతున్నావేమో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నువ్వు కృంగిపోతున్నావేమో, నువ్వు మనుషుల దగ్గర చెప్పుకొని నీ బాధను వారితో చెప్పేవారిలో ఉంటున్నావేమో, అవన్నీ విడిచిపెడదాం. చెక్క పుట్టి ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం కనుక ఆయన మందిరంలో ఉన్న నీవు ఒక నిమిషం మనం ప్రతి ఒక్కరు కూడా మీకు స్వరాలు ఇచ్చిన ఏమైతే ఉన్నాయో ఆ యొక్క స్వరాలతో, అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నాయన నా కుటుంబ సమస్యల విషయమై, నా బిడ్డల విషయమై, నా భర్త విషయమై, నా భార్య విషయమై, నా బంధువుల విషయమై, నా కుటుంబం విషయమై, ఏదైతే నువ్వు ఈ సమస్యతో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన సన్నిధానికి నువ్వు వచ్చావో చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ఆయన మందిరానికి మనం వచ్చాం. నీ మొరను దేవుడు ఆలకించబోచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆరాధనలో నేను దర్శించబోచున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నీపై కుమ్మరించబోచున్నాడు. ఆయన నువ్వు మందిరానికి వచ్చి ఎందుకు మౌనంగా ఉంటున్నావు? నువ్వు మందిరానికి వచ్చి ఎందుకు మౌనం వహిస్తున్నావు? నువ్వు చెయ్యాలి ప్రార్థన. నువ్వు చేయాల్సిందల్లా ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇచ్చే దేవుడైనా నువ్వు పూర్తిగా నీ కుటుంబం ఆయనపై ఆధారపడి ఉంటే, ఆయన్ని నమ్ముకొని నువ్వు ఉంటే కనుక నువ్వు చేయాల్సింది ఒకటే ప్రార్థన. మనందరం చేయాల్సింది ఒకటే ప్రార్థన. బంధకాల్లో బంధించబడినా కానీ, బలహీనలతో బాధపడుచున్నా కానీ, గర్భ ఫలాల విషయమై, వివాహాల విషయమై, సమాధానాల విషయమై, ఏ విషయమైనా సరే నువ్వు వేడుకగా మందిరానికి రావడం కాదు, కానీ నువ్వు మనపూర్వకంగా నువ్వెప్పుడైతే ఆయన్ని ఆరాధిస్తావో, నువ్వు మనపూర్వకంగా నువ్వెప్పుడైతే నీ యొక్క బాధను, నీ యొక్క రోదనను, నీ యొక్క వేదనను నువ్వెప్పుడైతే ఆయన పాదాల చింత పెడతావో, ఎన్నో సాక్ష్యాలు వింటున్నావు, ఎన్నో వాక్యాలు నువ్వు చూస్తూ ఉన్నావు. నీ కుటుంబంలో సాక్ష్యం ఉన్నదా? వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావా? వాక్యం పట్ల నువ్వు ప్రవర్తిస్తున్నావా? దేవుడు చూపించిన మార్గం అంట నువ్వు నడుస్తున్నావా? నీ ఆలోచనలకే వదిలేస్తున్నాను. మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్క